పాడతారు బూతుల్లో ఎందుకు పాడతారని చాలా నెగిటివ్ కూడా పెట్టారు కదా. సో కుక్కలు మరుగుతూ ఉంటాయి అన్ని పట్టించుకుంటే మనం ఇది కాదు. అంటే ఇన్స్టాల్ అంతకంటే ఘోరంగా వాడే వాళ్ళు కూడా ఉన్నారు. అంతకంటే ఘోరంగా వీడియోలు చేస్తారు. అలాని టాలెంట్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు కానీ ఇలాంటి వేయమంటే వేస్తారు. సో నెగిటివ్ కామెంట్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అదే చెప్పుకుంటూ వచ్చినాం. అదే మొక్కుడు దేవుడు మొక్కిన పుణ్యం వచ్చు కావచ్చు వాళ్ళకు బాగా ముఖ్యం. రియల్ గానే అన్న లేస్తేనే కామెంట్లు చూస్తాను. కొన్ని రోజులు మార్నింగ్ లేవగానే ఏ పని లేదు కామెంట్ డిలీట్ చేసుకుంటూనే కూర్చున్నాం బ్యాడ్ కామెంట్స్. తర్వాత ఇక అవి నడుస్తూనే ఉన్నాయి. ఎంత పెట్టినా చెప్తే ఏదో మాటలతో చెప్తే ఆగే మనుషులు గారు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల కుట్టిన వాళ్ళే, అమ్మాయినా అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మరి టూ మచ్ గా మేము ఏం చేయలేదు. ఏంటి అంత తప్పు ఏం చేశారా? అది ఓన్లీ బాడికో రెండం ఉండకే అంతే. అంటే ఇవి విలేజ్ సైడ్ లో ఎక్కువ కామన్. మేమేదో జనాలు నవ్వుకోవడానికే చేసినాము. మేమేదో రెండముండలతో ఫేమస్ అని కాదు. మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన దాకా కూడా మేము షాక్ లోనే ఉన్నాం. ఇంకా ఓకే అది. సో ఆ వర్డ్స్ అయితే పెద్ద అంటే విలేజ్ లో సరదాగా మాట్లాడుతున్నారు, బట్ కామెంట్స్ అనేవి గట్టిగా వస్తున్నాయి అయితే ఘోరంగా. సో మీకు వచ్చే ఒక బ్యాడ్ కామెంట్, ఇది ఈ కామెంట్ మాకు చాలా బాధ అనిపించింది అనే కామెంట్ ఏదైనా ఉందా? అవి చెప్పుకోని అంత చెప్పుకోనికి రాదు. ఆయన ఉంటాయి ఘోరం అట్లా పెడతారు. మరి మీరేమైనా ఒక వీడియో చేసి వాళ్ళకి చెప్పడం ఏమైనా? 10 ఇంటర్వ్యూలలో చెప్పినాం అన్న, కొంచెం అన్న అర్థం చేసుకోవాలి. మేము మా ఇంట్లో మేము ఒక పూరు ఆ పరిస్థితి నుండి వచ్చి కూడా మేము ఇంట్లో టాలెంట్ తోటి ఇట్లా ఉన్నామంటే ప్రతి ఇంటర్వ్యూలో మా బాధని చెప్పినాం కానీ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. 10 ఇంటర్వ్యూలు చేసినాం. 10 ఇంటర్వ్యూలలో కొంచెం కూడా మా మీద కనికరం కలుగుతలేదు. అంత బాధ ఉన్నా కూడా మేము ఇంత మేము నవ్విస్తున్నాం అంటే ఇక వినప్పుడు ఏం చేయలేము అన్ని. మీ వీడియోలు చూసి నవ్వుకుంటారు, అది ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, కానీ మళ్ళీ కామెంట్లే పెడతారు. బట్ అంటే నాకు తెలిసిందంటే మీ ఇన్స్టా పేజ్ లో కూడా ఒకసారి చెప్పాల్సింది కదా, ఒక లైవ్ లోకి వెళ్ళి. లైవ్ లో చెప్పినాం అన్న, లైవ్ పెట్టినాం ఫస్ట్ లోనే 2-3 సాంగ్స్ మంచిగా ఇది కాగానే పెట్టినాం. అంటే మేము ఇట్లా పెడుతున్నాం కానీ ఇంటలేరు. ఆ లైవ్ లో కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం, గలీజ్గా పెడతారు. ఆ లైవ్ పెట్టమంటే కూడా భయం అయితే. ఎవరైనా టార్గెట్ చేసి చేస్తారా ఏంటి? లేదు, 100 మంది అంటే 100 మంది ఉంటే అక్కడ మెచ్చుకునేటోళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు. అట్లా కొందరు మాకు హెల్ప్ చేసే అంటే సపోర్ట్ చేసే వాళ్ళు, వాళ్ళని అంటలేం కానీ ఇంటర్వ్యూ చూసి ఒక 2-3 కానీ రియలైజ్ అయ్యారు. వాళ్ళే మళ్ళీ మాకు కామెంట్ పెట్టారు, మీరు ఇట్లా బాధపడుతూ వచ్చారని మాకు తెలియదు అని చెప్పేసి ఒక అన్న మెసేజ్ ఇచ్చింది. అండ్ ఈ ఇంటర్వ్యూలు చూసే కొంతమంది మేము ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే, అంటే ఫేమస్ అయిన వాళ్ళందరినీ అయితే మేము పిలవం, బట్ వాళ్ళలో నుండి ఒక స్టోరీ, ఒక మంచి స్టోరీ ఉంది, పెయిన్ ఉంది, వాళ్ళకంటే ఒక గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మేము పిలుస్తాం. మీరు అట్లా అనుకుంటారు కానీ జనాలు అట్లా కాదు. ఇట్లా వాడి ఫేమస్ అవుతుర్రు వీళ్ళు, ఇట్లా ఫేమస్ కోసం. నాకు అనిపించింది ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో మీ డాడీ గారి గురించి అయితే చెప్పావు. సో అదైతే నాకు చాలా బాగా అంటే ఒక పెయిన్ఫుల్గా అనిపించింది. ఆ సిచ్యువేషన్లో ఒక అబ్బాయి ఉన్న ఫేస్ చేయలేడేమో. శివాన్న స్టూడియోస్ లో అంటే శివాన్న దాంట్లో ఇంటర్వ్యూ చూసి ఒక అన్న, వాళ్ళకి 2 కూతుర్లే లండన్ వెళ్ళిర్రట. ఆ అన్న నాకు 20K హెల్ప్ చేసిండు ఆ ఇంటర్వ్యూలో చూసి. థ్యాంక్ యూ అన్న, నీకు ఎప్పుడు రుణపడి ఉంటా. సో కానీ ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, అలాంటి ఫేస్ చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన కళ్ళ ముందే నాన్నగారికి అలా జరిగేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో ఒక్కదాన్ని ఎలా ఫేస్ చేసావు అసలు? ఫస్ట్ నాన్నకి, నాన్న తర్వాత అమ్మకి, కంటిన్యూ సంవత్సరంలో 2 తర్వాత వాళ్ళకి మంచి అయ్యేసరికి నాకు సర్జరీ అయింది. అప్పుడు బాగా బాధ అనిపించిండే. కన్నుంటే బాగుండేది. ఉన్న 3 మంచాలనే ఉన్నాము. చేసిర్రు, అక్కలు హెల్ప్ చేసిర్రు కానీ అదే. కానీ ఇప్పటికి కూడా అమ్మ నాన్నతోటే నేను అచ్చుడు పోవడు, వాళ్ళని చూసుకోవడం. ఫస్ట్ వాళ్ళే కదా, వాళ్ళ తర్వాతనే ఫీట్లు. ఏం పని చేయకున్నా పర్లేదు, నాకు ఇంటికాడ ఉంటే మా అమ్మమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళేసరికి అంతే. సో నాన్నగారికి అంటే నువ్వు నాన్న మమ్మీ వెళ్తూనే ఉండేవాళ్ళు కదా, అమ్మ నాన్నతోనే ఉండేదాన్ని. సో ఏంటి నాన్నగారికి ఎందుకు సడన్ గా ఒకసారి అలా సడన్ గా వచ్చింది అన్న? అంటే ఏంటి అసలు మంచిగానే ఉన్నాడు. నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది పెరాలసిస్. ఓకే. మనం వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్? లేదన్న, ప్రైవేట్ హాస్పిటల్. 1500 తోటే పోయినా ప్రైవేట్ హాస్పిటల్లకు. 1500తో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆలీలకు ఫోన్లు చేస్తే మా బావాలు, మా అక్క అంటే మా చిన్న బావ, మా పెద్ద బావ 2 వాళ్ళు కూడా హెల్ప్ చేసారు నాకు. చాలా ధైర్యం అని చెప్పుకోవాలి. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చెప్పిండు మా నాన్న పోయేటప్పుడు, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోపోకని.
ఇక మాకు ఎట్లా అంటే ఇట్లా వచ్చింది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అంతా పట్టించుకోరు కదా అన్న, ప్రైవేట్ అయితే పట్టించుకుంటారు కదా, చెప్పిండు అన్నట్టు. మాకు కూడా ఇక మాకు అన్నలు లేరు కదా మా నాన్నని అన్నిటికని, సరే ఎట్లయితే అట్లా అయిపోయిన తర్వాత అని, పోయిన తర్వాత అక్కలకు బావలకు ఫోన్ చేసినా వచ్చిర్రు, అమ్మ నేనే వెళ్ళిన. అప్పుడు అనిపించింది ఒక అన్న ఉంటే ఒక తమ్ముడు ఉంటే బాగుండేదని. సో తోడుంటే బాగుండు అనిపించేది. బట్ అంటే స్టార్టింగ్ ఇంట్లో ఉన్నప్పుడే స్ట్రోక్ వచ్చిందా? నైట్కు మా ఇల్లు పక్క పిల్లాడిది బర్త్డే ఉండే, మంచానే ఉన్నాడు, తిన్నాడు, మంచానే ఉన్నాడు, పండుకున్నాం. ఎర్లీ మార్నింగ్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ అట్లనే వెళ్ళిపోయినాం. రాగానే ఇక మధ్యలోకి పోయేసరికంటే ఇంకా మొత్తం ఇక గట్టిగా వచ్చేసింది, మూతి ఇట్లా పోయింది, ఇట్లా మొత్తం పడిపోయినాయి. ఇక ఎర్లీ మార్నింగ్ పోయినాము, ఆయమ్మలు వాళ్ళు ఉంటారు కదా వెహికల్ చైర్ మీద, అప్పుడు బాగా పెయిన్ వచ్చింది. మా నాన్నని నాకు ఒక్కదానికి లేవ్వలేడు, నేను ఒక్కదాన్ని లేపితే ఇట్లా ట్రై చేస్తుంటే ఒక అంకుల్ వచ్చి ఎందుకమ్మా పిలవచ్చు కదా ఎవరినన్నా అన్నాడు. ఏమనుకుంటారేమో పొద్దునని నేను ఒక్కదాన్ని లేపుకున్నా మా నాన్నని. సో అది క్లియర్ అయిందా? ఎంత అయింది? లేదు క్లియర్ కాలేదన్న, 1 lakh అయింది. 1 lakh అయింది. సో 1 lakh అయినా క్లియర్ అవ్వలేదు. ఇక అది అంతే అన్న చెప్పారు డాక్టర్, కానీ ఇంటి మట్టుకు కూర్చున్నా మాకు మా నాన్న ఉన్నాడని. అదే ఇంట్లో ఉన్న చాలు అన్నట్టు మనం అనుకుంటాం. బట్ ఇంకా ట్రీట్మెంట్ కోసం మరి మనీ ఇలాంటి అవసరం ఉంటాయి కదా. ఇప్పటికి కూడా చూయించుకుంటా అంటుండు. ఇక ఆయన ఆశ ఉంటది కదా, ఇంకో బిడ్డ ఉంది పెళ్లి చేయాలి, నేను ఇంకా మంచిగా ఉంటా, ఎవరికైనా కానీ బతకాలని ఉంటది కదా, నేను ఇంకా అలాంటి ఈడ మందు పోతుర్రంటే ఇడికోతా అంటాడు. ఆడ 10,000 కట్టాలి, 7,000 కట్టాలి, మళ్ళీ అమ్మకి లివర్ ప్రాబ్లం, ఇద్దరికి టాబ్లెట్లకే సరిపోవు నాకు. ఈ ఇంటర్వ్యూ చేసిన సాంగ్స్ వాడిన పైసలు, ఇంట్లోకి ఉప్పుతోడు 9 నేనే, ప్లస్ వాళ్ళిద్దరికి టాబ్లెట్లు, అమ్మకి లివర్ ప్రాబ్లం. నాన్నకైన 1 year కి మమ్మీ గారికి 6 నెలల్లోనే. 6 నెలల్లోనే లివర్ ప్రాబ్లం. అయ్యో. సో అప్పుడు వెళ్ళారు మళ్ళీ ట్రీట్మెంట్ మొత్తం చెప్పారు ఎంత అవుద్ది? అమ్మకి గ్యారంటీ ఇవ్వలేదు, మళ్ళా ఇక బాగానే అయినాయి పైసలు. ఇప్పుడు రికవర్ 1 lakh దాటింది. ఇప్పుడు ఇక టాబ్లెట్లే అన్న ఇద్దరికి టాబ్లెట్లే. మళ్ళీ నీకు మళ్ళీ నాది ఇప్పుడు తగ్గిందన్న. ఓకే. సో వాళ్ళిద్దరిని నువ్వే చూసుకో. నేనే చూసుకో. సో వీళ్ళందరికీ అవన్నీ అవసరం లేదు. అది ఇంట్లో ఇంత బాధ ఉండి కూడా బయటకు వచ్చి మేము, ఆమెకు బాధ ఉంది, ఆమె కూడా, వాళ్ళు కూడా అన్నలు లేరు వాళ్ళకు కూడా, వాళ్ళిద్దరు ఆడోళ్ళే, మేము అయినా బయటకు వచ్చి ఇంత నవ్వుతూ ఉండగా కూడా మమ్మల్ని ఇంత చేసారు. అట్లా జనరల్గా అంటే ఆడపిల్లలు బయటికి వెళ్తేనే నలుగురు 100 మాటలు అంటారు. సో మీరు చేస్తుంది ఏంటంటే కొంచెం ప్యారెడ్ ఐ మీన్ చూసే వాళ్ళకి కామెడీగా ఉన్నా, సో అది బోల్డ్గా అన్నట్టు కొంతమందికి అనిపిస్తుంది. సార్ మీ చుట్టుపక్కల ఏమైనా మాటలు ఎలా అంటారా మీకు? అంటారు, మొహం మీద అన్నారు వాళ్ళు, చాటుకంటారు అంతే. దీనికి అంటే మేము పేరడీ సాంగ్స్ చేసిన తర్వాత ముందు ఈవెంట్స్ చేసినాం, బయటికి వెళ్ళినాం, అప్పుడు ఎవరేమంటారు అనేది మాకు ముందు తెలుసు. దాన్ని ఫ్యామిలీ దాకా పడి ఫ్యామిలీ ప్రెషర్, మళ్ళీ అది ఆపేయు అన్నదాకా మాది కావద్దని చెప్పేసి పేరడీ స్టార్ట్ చేయగానే ముందు ఫ్యామిలీకి చెప్పుకున్నాము, ఇట్లుంటది, ఇట్లా చదువుతున్నాం, ఎవరేమన్నా పట్టించుకోకరు అని చెప్పి ఫ్యామిలీ సపోర్ట్ చేసారు. మీరు ఎంతమంది? మేము 2 అక్క చెల్లెలు. అన్న బ్రదర్ లేరు. సో ఈ సిస్టర్కి బ్రదర్లు అయితే లేరు ఇద్దరికి. ఓకే, ఏదైనా ఫస్ట్ అయితే మీరు కొంచెం ఒక దృఢ సంకల్పంతో అయితే ఒకటి స్టార్ట్ చేశారు. సో దానివల్ల అయితే కొంచెం ముందుకు వెళ్తున్నారు. కొంచెం ఫైనాన్షియల్గా అయితే ఇప్పుడు పర్లేదని నేను అనుకుంటాను. అవునా కాదు మరి మీకే తెలియాలి. సో అంటే ఏంటి మీరు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటారు ముందుకే, అంటే ఎలాంటి డ్రీమ్స్తో వెళ్దాం అనుకుంటున్నారు? సింగింగ్. సో అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ చేసే వాళ్ళకి సింగర్లుగా అవకాశం తక్కువ అని విన్నాం, మరి అప్పుడు వస్తాయని అనుకుంటారా? మేమే వచ్చింది చూసుకుంటాం అన్న, వచ్చింది చేస్తాం. సింగింగ్ అంటే మా ప్రాణం పోయేంత వరకు మాత్రం ఇది వదులుకోమంతే, ఏదైనా వదులుకోవడానికి రెడీ మాత్రం. దీనికి రికార్డింగ్స్ వస్తే చేసుకుంటాం, ఇది ఏదో మేము టైం పాస్ కు చేసుకుంటున్నాం అంతే, ఫేమస్ కోసం కాదన్న. కానీ ఇదే కొంచెం అయింది కదా, కొంచెం అంటే ఈ వర్డ్స్ తీసేసి టాలెంట్ గుర్తిస్తే మాత్రం వెళ్తాం కదా నమ్మడికి. అలా గుర్తిస్తారు ఎవరైనా? ఇప్పటికైతే ఆ వర్డ్స్ నే ఎక్కువ గుర్తిస్తారు. అంటే ఏంటి కొత్తగా చేస్తారు, కొత్తగా అంటారు అని అలానే ఉంటాయి కదా. సో ఏదైనా కొత్త సాంగ్ కూడా పాడదాం పని, ఇద్దరు కలిపి ఒకటే పాడతారు కదా. నల్ల నల్ల కళ్ళదాన నా ముదుగుమ్మో, నీ నడకల్లో నాయి మనసు బంగారు బొమ్మ, నిలబడి నిన్ను చూసి నానే నా ముదుగుమ్మో, నీ నల్లం చూసి రెలోన బంగారు బొమ్మ. సూపర్. ఇప్పుడు మీ ఇద్దరు కలిసిన తర్వాత మీరే రాసుకుంటారా, అంటే ఇలా అనుకుంటారా లిరిక్ అని?
సో ఇంతకు ముందు ఆ ప్యారడీతో ఒక షో వచ్చేది మా టీవీలో సమ్ ఆహా ఇయ్యో. సో అవి అలాంటివి కొత్తగా ఏమైనా షోస్ మీరు ట్రై చేశారా? లేదు లేదు, ఎక్కడ ట్రై చేయాల? ఆట పాట షోలో ఓన్లీ అంటే పేరడీ కాదు, నార్మల్ గా ఫోక్ దానికి వెళ్ళినాం. ప్యారడీలో ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు 20 చేసి ఉంటాం. 20 చేసి ఉంటారా? సో కంటిన్యూ పాడమంటే ఎన్ని పాడతారు? చక్కని పోరీని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచు బిడ్డవని సావగొట్టి పండ పెడితే డురుడుడురుడుడురుడుడు సిగ్గన్న లేదార పోడా, అది అద్దన్న వడ్డవురా ఎంట, తింపి తింపి వడ్డరు నీ ఇంట, ఎటు కాకుండా ఇందిరని పంట. ఈలోపు చిన్నగా ఎలాగా పనిలోకి వెళ్ళాం కాబట్టి మీరు ఇప్పుడైతే కొంత టైం అయింది, నెక్స్ట్ అయితే మ్యారేజ్ అంటూ చేసుకోవాలి. సో అంటారు కదా పెళ్లి చేసుకోవాలి అది ఇదని. సో ఏంటి లవ్ మ్యారేజ్ అనుకుంటారా అరేంజ్ మ్యారేజ్ అనుకుంటారా? ఏదో ఒకటి మా రాత్రులు ఎట్లుంటట్లయితే ముందు ముందు ఇంకా ఇప్పుడు అంటే రాత్రులలో ఉన్న ముందు మనం రాసుకుంటారు కదా ఈ మధ్యన. ముందు ముందు రాసుకోలేం కదా, ఏమో ఎట్లయితుందో. ముందు ముందు పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ చూసి చేసుకుంటాం. అంటే మీరు ఇప్పుడు ఏంటనుకో నువ్వైతే ఏం చెప్తావు? పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేకపోతే ఫ్యామిలీకి నచ్చిన పెళ్ళి చేసుకుంటావా? చేసుకుంటే మాత్రం లవ్ చేసుకొని ఫ్యామిలీ ఒప్పించి చేసుకుంటా. ఓకే, లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటావు. చేసుకుంటా. వచ్చినట్టు వెళ్ళి అయితే నిన్ను ఒప్పించాలి వాళ్ళని ఒప్పించాలి కదా, అంతే కదా. ఇంటి కాడ పిల్ల చెల్ల ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, బస్సులద్దు బండ్లు వద్దు అయ్యా సారు, నన్ను ఇడిసబెడితే నడిసి నేను ఓత సారు, నన్ను ఇడిసబెడితే నడిసి నేను ఓత సారు. ఇంటి కాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో. ఇలాంటి సాంగ్స్ కూడా ఇంకా ఉన్నాయా? సో అన్ని ప్యారడీ అనుకుంటా, ఎమోషనల్ కూడా ఉంటాయి అయితే. సో ఎమోషనల్ ఇంకేమైనా ఉన్నాయా? దాచిపెట్టినట్టున్నారు. రైతు గురించి ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుకా. ఇంకా దానికని ఇవే బాగున్నట్టు, కానీ ఇవి ఎక్కువగా కనెక్ట్ అవ్వవు జనాలకి. ఎప్పుడు నీ అవ్వ అని బూతులు తిడితేనే జనాలకి వెళ్ళినట్టు ఉన్నాయి. బాగా అవి కనెక్ట్ అయినాయి కదా. ఇవి కూడా పాడారా మీరు ఇన్స్టాలో? దీంట్లో దీని రీచ్ ఎలా ఉంది? అంతే ఉంది. ఇప్పుడు దారిలోకి వచ్చారు అంటారు, మళ్ళా పేరు పెట్టుకు మళ్ళా స్టార్ట్ చేసారు. యాడా ఉన్నావో నువ్వు, యాడా ఉన్నావో నువ్వు, ఎన్నాడొస్తావో నా డైవరు మల్లయ్యా, ఇల్లే ఇడిసావో పిల్లల నెడబాసినావో నువ్వు, ఎన్నో ఉన్నావో నా డైవరు మల్లయ్యా. చాలా బాగుంది నిజంగా.